గణేశాయ నమః. మన ఆలయాలు ఎన్నెన్నో అద్భుతాలకు నిలయాలు. ఆంధ్రప్రదేశ్లోని సోమేశ్వర ఆలయంలో ప్రతి పౌర్ణమికి అమావాస్యకి రంగుమారే శివలింగం గురించైతే వినే ఉంటారు. కానీ రోజుకు ఏకంగా 3 సార్లు రంగులు మారే శివలింగం గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ అద్భుతాన్ని దర్శించాలి అంటే మాత్రం ఒక్కసారి మీరు మౌంట్ అబూ ప్రాంతంలోని రాజస్థాన్లో ధోల్పూర్లో ప్రశాంతమైన పచ్చని ప్రకృతి సౌందర్యాల మధ్య నెలకొని ఉన్న అచలేశ్వర్ మహాదేవ్ మందిరాన్ని సందర్శించాల్సిందే. ఈ ఆలయంలో సుమారు 2500 సంవత్సరాల పురాతనమైన అచలేశ్వర లింగం రోజుకి 3 సార్లు 3 రంగులను మార్చుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ శివలింగం ఉదయం ఎరుపు వర్ణంలో దర్శనమిస్తే మధ్యాహ్నం అయ్యేసరికల్లా కాషాయ రంగులోకి మారి సాయంత్రం అవ్వగానే నలుపు రంగులోకి భక్తులకు దర్శనమివ్వటం నేటికి అంతుచిక్కని రహస్యంగానే నిలిచిపోయింది. దీనికి తోడు ఈ లింగం ఒక పక్కకు కదులుతూ ఉండటం ఇంకొక విశేషం. ఈ విచిత్ర లింగాన్ని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తూ ఉంటారు. ఇక్కడి శివాలయంలో పంచలోహాలతో తయారు చేసిన మహానంది మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ శివలింగాన్ని దర్శించుకుని ఆ లింగాభిషేక తీర్థాన్ని కనుక స్వీకరిస్తే ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులైనా నయమై అపమృత్యు దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అచలేశ్వర మహాదేవ్ మందిరంలోని శివలింగం ఈ విధంగా రంగులు మారటానికి కదలటానికి గల కారణాన్ని తెలుసుకోవటానికి శాస్త్రవేత్తలు ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఆ అద్భుతం నేటికి ఒక అద్భుతంగానే ఉండిపోయింది. శాస్త్రవేత్తలకు అది ఒక అంతుచిక్కని రహస్యమైతే భక్తులకు మాత్రం అది భగవంతునిపై వారికున్న ఒక విశ్వాసం. ఈసారి తప్పకుండా అచలేశ్వరుని దర్శించుకుంటారు కదూ. ఓం శ్రీ అచలేశ్వరాయ నమః. సర్వం శివార్పణమస్తు. స్వస్తి. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కృష్ణ సఖి.